వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను కావ్య. భార్యాభర్తలు మనస్పర్ధాల కారణంగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతుంటారు. అసలు డైవర్స్ ఏ కారణాలతో తీసుకోవచ్చు? భరణం పొందడానికి ఉన్న అవకాశాలేంటి? పిల్లల కస్టడీ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది? కోర్టు ఏ సందర్భాల్లో డైవర్స్ మంజూరు చేస్తుంది? విడాకుల ప్రక్రియలో మహిళల హక్కు ఏంటి? డైవర్స్ కేసుల పరిష్కారానికి ఎంతకాలం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సలహాల కోసం హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ మనతో ఉన్నారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సార్, ముందుగా భారత చట్టాల ప్రకారం డైవర్స్ అంటే ఏమిటో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్, తప్పకుండా అండి. మొదటిగా స్వతంత్ర టీవీ వారికి, అదేవిధంగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. వాస్తవానికి ఈరోజు మనం సమాజంలో అతి ముఖ్యంగా చర్చనీయ అంశమైనటువంటి విడాకుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక అడ్వకేట్గా నాకున్న అనుభవాన్ని కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ మేము ముందర చెప్పదలుచుకున్నాము. వాస్తవానికి పెళ్లి అనేది కేవలం ఒక పేపర్ మీద రాసుకున్న రాత కాదు, సంతకం కాదు. అది రెండు మనసుల కలయిక, రెండు జీవితాలు, అదేవిధంగా రెండు కుటుంబాల యొక్క అందరూ కలిసిపోయే సందర్భం అది. సో ఇలాంటి వాటిని చిన్న చిన్న విషయాలకు కోర్టులు మెట్టెక్కడం, గొడవలు పడడం అనేది కొంత ఈ రోజులలో మనం అతి సాధారణం అయిపోయిన పరిస్థితి. ఈరోజు కోర్టులు కూడా దాన్ని అతి తొందరగా అంటే కేసు వేయగానే వెంటనే డిస్పోజ్ చేయాలనేది కోర్టు కూడా ఎక్కడ ఉండదు. మనం విడాకులు కావాలంటే సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా విడాకులకు వేసుకున్నప్పటికి కూడా కోర్టు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఇస్తుంది. అది కంపల్సరీ, మ్యాండేటరీ. అంటే కోర్టు కూడా ఒక జంటను విడగొట్టడం అనేది ఇష్టంగా ఉండదు. అది చట్టపరంగా వారు కూడా ఏంటంటే సాధ్యమంత వరకు కలపడానికి ముందు మీడియేషన్ ద్వారా, ఆ తర్వాత కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ మధ్యన ఉన్న సమస్యలను పరిష్కరించే దానికి ప్రయత్నం చేస్తారు. అప్పటికి కాని పక్షంలో అది చివరి మెట్టు. విడాకులు అనేది ఇక దాని గురించి ట్రయల్ జరగడం చివరి మెట్టు. ప్రధానంగా ప్రస్తుతము మేము అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లో చూస్తున్న కేసులలో, అదే రెగ్యులర్ గా ఉన్నటువంటి అంటే చట్ట ప్రకారంగా సెక్షన్ 13 ప్రకారంగా ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ క్రూయాలిటీ అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఎవరిని హింసించినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా అదొక గ్రౌండ్ గా విడాకులకు వెళ్ళవచ్చు. అదేవిధంగా డిజార్షన్ అంటే ఒక భాగస్వామి నుంచి ఇంకొక భాగస్వామి మినిమం 2 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టయితే ఆ గ్రౌండ్ మీద కూడా మీరు విడాకులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే అడల్టరీ అనేది ఉంది, అడల్టరీ అని అంటే భాగస్వాములు ఎవరైనా కావచ్చు ఇతర వ్యక్తులతోటి అంటే వారి వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్టుగా నిరూపణ చేయగలిగితే ఆ గ్రౌండ్ మీద కూడా మనము విడాకులకు అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టు వివాహేతర సంబంధంలో చూసుకుంటే కొన్నిసార్లు ఒకవేళ భార్య ప్రూవ్ చేయాలనుకుంటే చాట్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ ద్వారా కానీ ప్రూవ్ చేయాలనుకుంటే ఇవి కోర్టులో ఎట్లా చూపిస్తారు? అదేవిధంగా హింస అన్నారు కదా, హింసించినప్పుడు ఆ ప్రూఫ్స్ని కోర్టులో చూపించాలంటే ఏ విధంగా చూపించవచ్చు వాటిని? అదేనమ్మా, ఇప్పుడు మహిళలు అయితే ఆయన ఎవరైనా కానీ భాగస్వాములు ఎవరైనా కానీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరికైనా శారీరకంగా వారికి భౌతికంగా ఇబ్బంది కలిగినప్పుడు కొట్టడం కానీ ఇతరత్ర శారీరక ఇబ్బందులు పెట్టినప్పుడు మెడికల్ టెస్ట్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలి. దాని ద్వారా పోలీస్ కంప్లైంట్ పెట్టడం, వాళ్ళు ఎమ్మెల్సీ చేస్తారు, మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అది ఇట్ కెన్ ప్రూఫ్ గా సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మానసికంగా పెట్టే వేదనలకు అది ఎవరు కూడా విత్ ఇన్ ద 4 walls కాబట్టి ఎవరు నిరూపించాలంటే కూడా ఎవరు కూడా నిరూపించలేని పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కోర్టు అంటే జరిగిన సంఘటనలను బట్టి ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా ఆలోచన చేస్తుంది. సో దాని ప్రకారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈరోజు భౌతిక దాడులు భార్యల మీదనే కాదు భర్తల మీద కూడా అవుతా ఉన్నది. మనం చూస్తా ఉన్నాం. ఈరోజు డ్రమ్ములలో పడేసి రెడ్ బాక్స్ అని, బ్లూ బకెట్ అని అవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరిని కేవలం మహిళలకే భౌతిక దాడులు జరుగుతా ఉన్నాయి, మహిళలే శారీరక వేధింపులు గురవుతారు అనేది ఏం లేదు. ఈ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదున్నా మెడికల్ ఎమ్మెల్సీ అనేది ఇంపార్టెంట్ కేసు నిరూపించడం.
సార్ మ్యూచువల్ డైవర్స్ అంటే ఏంటిది, కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటిది, వారుండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ అంటే 13B కింద వేస్తారమ్మా. అంటే ఇరుపక్షాలు, అంటే భర్త భార్య ఇద్దరు కూడా మాకు ఇక వద్దు అనుకున్నప్పుడు వారు మ్యూచువల్ డైవర్స్ కి పోతారు. మ్యూచువల్ డైవర్స్ కి పోయినప్పుడు ఇట్స్ విల్ టేక్ మినిమమ్ కోర్ట్ ఏం చేస్తుందంటే 6 months గడువు విధిస్తుంది. ఆ 6 months గడువు లోపల అంటే ఇన్ కేసు ఇంకేమైనా వాళ్ళు మానసికంగా ఏమైనా మార్పులు జరిగినట్టు కానీ, అంటే వారు మళ్ళీ కలిసి ఉండాలనే ప్రయత్నంలో ఉండే భాగంలోగా వాళ్ళు చివరిగా 6 months తర్వాత కూడా మళ్ళీ వచ్చి కూడా మాకు వద్దు అనుకుంటేనే విడాకులు ఇస్తుంది. సో అందుకని ఈ మ్యాండేటరీ 6 months అనేది మ్యాండేటరీ టైం అనేది ఇస్తుంది. అది మ్యూచువల్ 13B, ఇద్దరు కూడా ఇష్టపడి విడాకులకు ఇష్టపడి ఇస్తే 13. లేదు కంటెస్టింగ్ అని అంటే 13A కింద ఇప్పుడు మనం అనుకున్న గ్రౌండ్స్ కింద, అంటే క్రూయల్టీ కావచ్చు, అడల్టరీ కావచ్చు, లేకపోతే డిజర్షన్ కావచ్చు, అవి వాటికి ఆ గ్రౌండ్స్ కింద వేసినట్టయితే 13(1)A కింద వేసినట్టయితే వాటికి ఏంటంటే కంటెస్ట్ ఉంటుంది. కంటెస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకరు భర్త విడాకులకు ఇస్తే భార్య కేసు కొట్లాడడం, సో భార్య వేసిన భర్త ఇద్దరు కూడా అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది విడాకులకు, ఒకరికి ఇష్టం ఉండదు. ఒకరికి విడాకులు కావాలంటారు, ఒకరు వద్దంటారు. సో దానికి ఎందుకు కావాలనేది నిరూపించాల్సిన బాధ్యత ఎవరైతే కేసు వేస్తారో వారి మీద ఉంటుంది. సో అది కంటెస్టింగ్ డైవర్స్ ఉంటుంది. సో ఈ విధంగా రెండు ఉంటాయి. విడాకులకు వేసేదేమో కంటెస్టింగ్, రెండవది మ్యూచువల్. ఓకే సార్, ఏదన్నా డైవర్స్ అప్లై చేసుకోవాలి అన్నప్పుడు, పిటిషన్ ఫైల్ చేయాలన్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇదేమ్మా, ఇప్పుడు ఏదైతే విడాకులకు వేయాలనుకుంటున్నామో వారి యొక్క సంబంధిత డాక్యుమెంట్స్, అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ కార్డే కావచ్చు, ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా వాళ్ళ నివాసం, అంటే వారు ఏ జ్యూరిడిక్షన్ కు కోర్టు ఏ జ్యూరిడిక్షన్ కు వస్తుందో ఆ జ్యూరిడిక్షన్ తీసుకొని వారు విడాకులకు వేసుకోవాలి. ఆ కోర్టు సంబంధిత డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో ఫ్యామిలీ కోర్టు అని ఉంటుంది, లేదంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారి జిల్లా కోర్టులో కేసును వేసినట్టయితే వారికి ఎవరైతే కేసు వేస్తారో వారి వేసిన తర్వాత నెంబరింగ్ అయిన తర్వాత కోర్టు ద్వారా మిగతా వారికి అంటే రెస్పాండెంట్కి నోటీసులు పోతాయి. నోటీసులు పోయిన తర్వాత వారు కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత అపియర్ అయ్యి వారు నిజంగా అభియోగాలు నిజం అనుకునే విధానంగా ఉంటుందా, లేకపోతే లేదు నా మీద తప్పుడు అభియోగాలు చేస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు కౌంటర్ వేసుకొని కేసు కొట్లాడాల్సి ఉంటుంది. ఇక భరణ విషయానికి వచ్చినప్పుడు మహిళలకు ప్రధానంగా ఈరోజు లేడీస్ కు భరణం అనేది చట్టంలోనే ఉంది. సో ఆ చట్ట ప్రకారం మనకి ఏంటంటే వాస్తవానికి డైవర్స్ లో కూడా సెక్షన్, అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా సెక్షన్ 24 కింద వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు బిఎన్ఎస్ఎస్, అంటే గతంలో సెక్షన్ సిఆర్పిసి 125 ఎలా అయితే ఉందో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయింది కాబట్టి దాంట్లో సెక్షన్ 144 కింద భార్య తాను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న వారు, అంటే భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, వారు ఇతరుల మీద మెయింటెనెన్స్ కింద వేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలకి ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే, పిల్లలు ఉంటే మైనర్లు అయితే తల్లి దగ్గరనే ఉంటారు. పిల్లలకు అయ్యే ఖర్చులు కావచ్చు, లేదా ఈమెకి అయ్యే ఖర్చులు కావచ్చు, కిరాయి కావచ్చు, స్కూల్ ఫీజులు కావచ్చు, ఇవన్నీ కలుపుకొని మెయింటెనెన్స్ కిందకి వేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, డైవర్స్ సమయంలో భార్యకు లభించే హక్కులు ఏంటి సార్? అదేమ్మా, ఇప్పుడు డైవర్స్ సమయంలో మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టు మెయింటెనెన్స్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 కింద, లేదా హిందూ వివాహ చట్టం అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్ 24 కింద పోషణార్థం భర్త నుంచి తీసుకోవచ్చు. రెండొకటి పిల్లలు ఉన్నట్లయితే పిల్లల కస్టడీ ఎవరైతే పిల్లలు ఇరువురు, అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నా, లేకపోతే భర్త దగ్గర ఉన్నా భార్య దగ్గర ఉన్నా, సహజంగా ఏంటంటే న్యాచురల్ గార్డియన్ భార్యనే కాబట్టి 9 years బిలో ఉన్న పిల్లలందరూ కూడా భార్య దగ్గరనే ఉండాలి. సో భార్య పిల్లల భవిష్యత్తు మరియు సంక్షేమం దృష్ట్యా తప్పకుండా తల్లి దగ్గరనే ఉంచుతారు. ఒకవేళ భార్య పోషించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే తప్ప భార్యకు పిల్లలు వదులుకునే ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు భర్త కూడా నా పిల్లలు నాకు కావాలని చెప్పి కూడా వారు కూడా అడగవచ్చు. సో ఇవన్నీ కూడా ఆమెకు ఉంటాయి.
అంటే అవసరమైతే మెడికల్ అయిన అడగొచ్చు, పిల్లల పోషణార్థం మెయింటెనెన్స్ అడగొచ్చు, ఇంకోటి డీవీసీ కూడా వేయచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా. ఆ, అత్తగారింట్లోనే వండుకుంటూ ఆమె సపరేట్ గా పోర్షన్ అడిగే అవకాశం కూడా ఉంటది. సో ఇవన్నీ కూడా చట్టంలో మహిళలకు ప్రధానంగా వివాహితులకు చాలా మ్, అది ఉన్నాయి, ఏవి మన రక్షణ అనేది కల్పిస్తాం. ఓకే సార్. ప్రస్తుతం మనం చూసుకుంటే సార్, మనకి డివోర్స్ కేసుల్లో ఎక్కువ సమస్యలు ఎలాంటివి మీ దృష్టికి వస్తున్నాయి సార్? ప్రధానంగా ఏముంటుందంటే డైవర్స్ కేసులలో ప్రప్రథమంగా మనం ఎదుర్కొనే సమస్య రెస్పాండెంట్ అంటే కేసు వేసినప్పుడు వాళ్ళ అడ్రస్ దొరకకపోవడం, అడ్రస్ దొరికినా వాళ్ళ నోటీసులు తీసుకోకపోవడం ఒకటి. రెండొకటి కోర్టు ఆర్డర్ అయినా నోటీస్ తీసుకున్నా వాళ్ళు కోర్టుకు రాకపోవడము. ఇది సివిల్ నేచర్ కాబట్టి విడాకులు వాళ్ళకి శిక్ష, జైలు శిక్ష అనేది సివిల్ ఇంప్రూవ్మెంట్ తర్వాత కానీ మొదలు ఉండదు కాబట్టి వాళ్ళు కొంత జాప్యం చేస్తూ ఉంటారు. అంటే కొంత చట్టంలో ఉన్న లొసుగులను, లోటుపాట్లను కొంత వారు అది చేసుకొని దాన్ని వారికి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది ప్రధానంగా మనం గమనిస్తూ ఉంటాం. రెండొకటి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఈ డైవర్స్ విషయానికి వచ్చిన తర్వాత నిజంగా కూడా సమాజంలో వాస్తవానికి అన్ని బాధపడ్డ వాళ్ళు వేసినట్టుగా కూడా ఉండవు. కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న అపోహలకు, చిన్న చిన్న వాటికి కూడా మనం కేసుల కాడికి వస్తూ ఉంటది. ఇప్పుడు భరణం విషయంలో అంటే మెయింటెనెన్స్ విషయంలో మనం కోర్టు ఆర్డర్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది సివిల్ ఇంప్రెజర్మెంట్ అంటే భరణం చెల్లించకపోతే వారు ఏం చేస్తారంటే 1 నెల జైలు శిక్ష ఉంటుంది. సో ఆ జైలు శిక్షగానే వాళ్ళు సిద్ధంగా ఉంటారు, కానీ మెయింటెనెన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే పిటిషనర్ ఉంటారో వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా కొంత హరాస్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, నిజానికి కూడా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు, ఇద్దరికి అయినప్పుడు జెన్యున్ గా విడిపోవడం, వారికి ఏం కావాలనో వారికి ఇవ్వడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే భరణం అంటే ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా భరణం చెల్లించకపోతే ప్రతి నెల బకాయి పడ్డ మొత్తానికి గాను కోర్టు వారెంట్ జారీ చేసే అవకాశం ఉంటుంది. సో తగిన కారణం లేకుండా నేను చెల్లించనడానికి లేదు. సో అలా చెల్లించలేని పక్షంలో వారికి జైలు శిక్ష అనేది వేస్తుంది, మనం ఇప్పుడు దాకా అనుకున్నట్టు. కానీ అయినా కానీ కొంతమంది దాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, మెయింటెనెన్స్ అనేది కేవలం ఒక శిక్షించడానికి కాదు, అది నిజంగా కొంత ఏంటంటే సామాజిక న్యాయం. అంటే ఈ మెయింటెనెన్స్ అనేది మన బాధ్యత. కోర్టులో కేసు నడిచినంత మాత్రాన మెయింటెనెన్స్ చేయకూడదు అనేది కాదు. కాబట్టి సో ఒక భర్తగా కేసు నడుస్తున్నంతకాలం ఆమె కూడా మీ భార్యనే కాబట్టి వారికి భరణం చెల్లించాల్సిన ఒక సామాజిక న్యాయంగా, అంటే మానవతా దృక్పథంతో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా మనం ఈ విడాకుల కేసులలో కొన్నిసార్లు వాళ్ళు కోర్టుకు రాకుంటే ఏమవుతుందంటే ఎక్స్పర్టీ ఆర్డర్ అవుతుంది. ఎక్స్పర్ట్ ఆర్డర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు ఎప్పటికో ఆర్డర్ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ రీఓపెన్ వేసి మళ్ళీ కేసు ట్రయల్ అంటారు, మళ్ళీ రారు. సో ఇట్లా లాంగ్ పెండింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే పిటిషన్ దారులు ఉంటారో వారికి ఇబ్బంది కలుగుతుంది. సో ఆ ఇబ్బంది కలిగి అటు వాళ్ళు విడాకులు ఇవ్వరు, ఇటు కేసు కొనసాగిస్తారు. సో ఇట్లా కూడా కొంత హరాస్మెంట్ చేసే, అంటే చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను వాళ్ళు అది చేసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. సార్ అలాగే మనం చూస్తుంటాం, ఏదైనా ఒక కారణం వల్ల అబ్బాయే డైవర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అమ్మాయి ఖచ్చితంగా సైన్ చేయాలి, తన సమ్మతి ఉంటేనే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, డైవర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఇంకా అలా ఏం లేదమ్మా. ఎవరైనా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అనేది ఏం లేదు. ఇక్కడ చట్టం ముందు, కోర్టు ముందు అందరూ సమానమే. చట్టపరంగా ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా అందరూ ఫాలో కావాల్సింది.
సో ఇక్కడ మనం ఒకసారి గమనించినట్టయితే లింగ భేదము కానీ, వర్ణ భేదం కానీ, కులం భేదం కానీ, మత భేదం కానీ చట్టానికి న్యాయస్థానాలకు ఉండవు. చట్టం ముందు అందరూ సమానమే. సో ఇక్కడ ఎవరైతే పిటిషనర్ దారు ఉన్నారో వారి కారణాల ద్వారా విడాకులకు కావలసిన కారణాలు చూపించుకోవాలి. చూపించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. సో వారు బాధ్యత ప్రకారంగా వారు నిజంగా కోర్టు సాటిస్ఫై అయితే అవతల దిక్కు అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా ఖచ్చితంగా డైవర్స్ అనేది గ్రాంట్ చేస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సార్ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో డైవర్స్ ప్రాసెస్ అనేది ఎలా ప్రభావం చూపుతుంది సార్? డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అది సపరేట్ మళ్ళీ. అది ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే గృహహింస చట్టం అది కూడా. సో ఆ గృహహింస చట్టం ప్రకారంగా ఏంటంటే వారికి అమ్మాయికి ఏమైనా అత్తగారింట్లో ఇబ్బందులు కలిగిన మానసికంగా కానీ అట్లే మళ్ళీ సేమ్ బిఎన్ఎస్ లో ఉన్న గ్రౌండ్సే ఇక్కడ వర్తిస్తాయి. అంటే ఇవన్నీ లింక్ ఉంటుంది. ఒకటి ఇప్పుడు 498 ఎట్లనో అదేవిధంగా ఇక్కడ 120 సెక్షన్ 125 అంటే మెయింటెనెన్స్, ఇటు డైవర్స్, అటు డివిసి, ఇవన్నీ లింకప్ కేసులు అన్నమాట. మహిళలకు చట్టం కల్పించిన రక్షణలో భాగంగా ఇవి కల్పించిన హక్కులు. ఈ రోజు అవి కొంత మిస్యూజ్ అవుతున్నాయి అనేది మనకు చెప్పక తప్పదు. కాకపోతే ఏంటంటే ప్రభావం అనేది డైవర్స్ అనేది డిఫరెంట్, డివిసి అనేది డిఫరెంట్. సో డివిసి అనేది క్రిమినల్ అంటే క్రిమినల్ కోర్ట్స్ ట్రయల్ బై మేజిస్ట్రేట్. డైవర్స్ అనేది సివిల్ కేసు కిందకి వస్తుంది. సివిల్ కేసు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టు ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కోర్టు అంటే ఫ్యామిలీ కోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు ట్రయల్ బై వార్ అనమాట. సో ఇక్కడ డివిసిలో మీరు కొంత క్రిమినల్ సెక్షన్తో ఉంటాయి కాబట్టి దాని ద్వారా వారిని మెయింటెనెన్స్, ఇందులో కూడా మెయింటెనెన్స్ అడగవచ్చు. ఇందులో డివిసిలో మీరు వారి యొక్క ప్రొటెక్షన్ అడగవచ్చు, లేదా పార్టీ అక్కడ ఇంట్లో ఒక పోర్షన్ కావాల నివాసానికి అనే దాని మీద కూడా మీరు అడగవచ్చు. సో డివిసి అనేది పర్ఫెక్ట్ యాక్ట్ ఫర్ అంటే సపోర్టింగ్ యాక్ట్ ఫర్ ఉమెన్ అన్నమాట. సో అలాగే డైవర్స్ అనేది ఎవరైనా అడగవచ్చు, మగవారు కానీ ఆడవారు కానీ విడాకులకు అడగవచ్చు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డైవర్స్ ఉంటుంది. డివిసి అనేది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మహిళలకు, ప్రధానంగా మహిళలకు రక్షణ ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఓకే సార్, అలాగే డైవర్స్ గురించి ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన లీగల్ అవగాహన ఏంటి సార్? అదే ఇప్పుడు ఒకటేనమ్మా నేను అనేది ఏంటంటే ఈ రోజులలో కోర్టులు అనేది కేవలం తల్లికో తండ్రికో అనుకూలంగా ఉండవు. బిడ్డకు ఎక్కడ అంటే కస్టడీ విషయానికి వస్తే బిడ్డకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కోర్టులు అనేది తల్లికి వెళ్ళినా తండ్రికి వెళ్ళినా ఇస్తుంది. ఒకటి అంతవరకు తెచ్చుకోవద్దు అంటున్నాను నేను. డైవర్స్ విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న పరపత్వాలు ఉన్నా, చిన్న చిన్న తగాదాలు ఉన్నా, వెనకడికి ఎలా ఉండేది, ఇప్పుడు సహజంగా 70s లో 80s లో 90s లో ఏముండదంటే ఇరుపక్షాలు కూర్చునే వాళ్ళు, మాట్లాడుకునేవారు, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే వాళ్ళు, మళ్ళీ కలిసిపోయేవారు. ఈ రోజున సాంకేతికత పెరిగింది, పరిజ్ఞానం పెరిగింది, జ్ఞానం పెరిగింది, చదువుకుంటున్నారు. సో చదువుతో పాటు జ్ఞానంతో పాటు ఏమవుతుందంటే అపోహలు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా అహం పెరుగుతూ ఉంది. సో వాటి వలన సంసారాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఈరోజు మనం ఎన్నో గమనిస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు భర్త జాబ్ చేస్తూ ఉంటాడు, భార్య జాబ్ చేస్తూ ఉంటది. సో ఒకరినొకరు ఒక మాట పడే పరిస్థితి లేదు. అంటే అవగాహన లోపం అనేది మనం స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. ఈరోజు క్రిమినల్ కేసుల కన్నా, ఈరోజు మర్డర్ కేసుల కన్నా ఈ డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటుంది. సో అంత పెరిగిపోయినాయి అంటే మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఎంత అవగాహన లోపం, ఇంత సర్దుకునే మనస్తత్వాలు లోపిస్తా ఉన్నాయి. సో నువ్వెంత అంటే నేనెంత అనే కాడికి వస్తాం. సో ఇవన్నీ కూడా కొంత ఓపికతోటి, కొంత సర్దుకునే మనస్తత్వం ఉన్నట్టయితే కోర్టులకు వరకు రాదు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే వారి భవిష్యత్తును అనేది దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలి. పిల్లలు ఇప్పుడు నీ ఇష్టానికి నువ్వు పోతావు, నీ ఇష్టానికి నువ్వు పోతావు. మరి పిల్లల పరిస్థితి ఏంది? పిల్లల్ని ఎవరు చదువుతారు? ఇప్పుడు నీకు ఒక భార్య దొరుకుతుంది, అది ఆయనకు ఒక భర్త దొరుకుతాడు.
కానీ పిల్లలకు తల్లిదండ్రులు దొరకడం కష్టం కదా. సో ఇవన్నీ కూడా ఆలోచన లేని పరిస్థితులలో ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే, ఈ రోజు ఉన్న సమాజంలో యువకులు తొందరపాటుగా ఆ, మనం చూస్తా ఉన్నాం. నా దగ్గర చాలా కేసులు వస్తా ఉంటాయి. ఒక 2 నెలలు 3 నెలలు పెళ్లి కాగానే సార్ నాకు సెట్ కావట్లేదా అని చూసి నాకు విడాకులు కావాలని అంటా ఉంటారు. సో ఇట్లా మనం గమనిస్తా ఉన్నాం. సో వాళ్ళకి సాధ్యంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉండాలి. సాధ్యంత వరకు వారిని భర్తను భార్యను కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ ప్రధానంగా పోషించాల్సిన బాధ్యత, పాత్ర ముఖ్యంగా వారి మీద ఉన్నది. ఎందుకంటే పిల్లలకు అవగాహన లోపం ఉంటుంది. పిల్లలకు అంటే ఒక అమ్మాయికి కొత్త ఇంటి అత్త మామ భర్త అనేది కొత్త ప్రపంచం, కొత్త లోకం. సో అక్కడ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి కొంతకాలం పడుతుంది. సో అక్కడికి పోగానే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫోన్ చేయగానే తల్లులు ఏంటంటే నువ్వు మొదలు వచ్చేసే ఇంటికి వచ్చేసే అంటుంటారు. అలా కాకుండా అక్కడ కొంత ఓపిక అనేది అక్కడ ఉండాలి. అదేవిధంగా అత్తగారి ఇంట్లో వారు కూడా ఆ భర్తకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా కొత్త అమ్మాయి మన ఇంటికి వచ్చింది, సో అక్కడ పరిస్థితులన్నీ అందరినీ వదులుకొని మన దగ్గరికి వచ్చింది, మనం కూడా అమ్మాయిని బెదరగొట్టేటట్టు కాకుండా, అంటే ఇది మనం చూస్తాను గమనిస్తాం చాలా సందర్భాలు చాలా కేసులలో పెళ్ళైన కొత్తలోనే అదుపులో పెట్టాలి కోడల్ని, పెళ్ళైన కొత్తలోనే మన గ్రూప్ లో పెట్టుకోవాలి, పెళ్ళైన కొత్తలోనే అమ్మాయికి భయం పెడితే గానీ మనకు అణిగిమణి ఉండదు అనే తప్పుడు ఆలోచనలతో ఈరోజు చదువుకున్న వారు కూడా సంస్కారవంతులు, విద్యావంతులు, మేధావంతులు చాలా మంది నేను నా క్లయింట్స్ చూశాను. సో వారు కూడా నాగరికత లోపించినట్టుగా కొత్తగా వచ్చిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టే అంటే డామినేట్ చేసే పరిస్థితి మనం గమనిస్తాము. అలా చేయకూడదు అనేది నా అభిప్రాయం. అలా చేస్తే ఏమవుతుందంటే అప్పటికే కొంత ఇబ్బంది పడతారు, కేసుల కాడికి వస్తుంటది. అందుకని సాధ్యంత వరకు బ్యాలెన్సింగ్ గా ఇరుపక్షాలు కూడా ఒకవేళ సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కూర్చోవాలా, అటువైపు ఇటువైపు వాళ్ళు కూర్చోవాలా, పక్షపాతం లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని సెట్ చేసే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటే తప్పకుండా ఈ విడాకులు అనేది తగ్గుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే సార్, అలాగే డైవర్స్ అప్లై చేసుకున్నప్పటి నుంచి డైవర్స్ పొందే వరకు ఎంత సమయం పడుతుంది అంటారు మాక్సిమం? మాక్సిమం అంటే ఇప్పుడు మినిమం అయితే 6 నెలలు పడుతుంది. మాక్సిమం అనేసరికి ఏమవుతుందంటే పెండెన్సీ ఉంటుంది. కోర్టు పెండెన్సీ ప్రకారంగా కావచ్చు, లేదా ఎవిడెన్స్ మనం డీల్ చేసే ఎవిడెన్స్ కావచ్చు, దాని సాక్ష్యాధారాలను బట్టి అవన్నీ ఉంటాయి. సో మనం టైము ఇంత అని చెప్పలేము, కానీ సాధ్యంత వరకు ఇప్పుడున్న ఫాస్ట్ డిస్పోజల్లో మనకు ఒక సంవత్సరం అయితే మినిమం పడుతుంది అనేది చెప్పగలం. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. చూసారు కదా, సత్యనారాయణ గారు మనతో పాటు సలహాలు సూచనలు పంచుకున్నారు. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.